న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మారింది వ్యవహారం. పొంగులేటికి సంబంధించి బాంబు పేల్చుతా అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. 2-3 రోజుల్లో సంచలన విషయాలు రివీల్ చేస్తా అంటున్నారు ఆయన. గతంలో మంత్రికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తరచూ వివాదాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చిక్కుకుంటున్నారా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మంత్రి కుమారుడి కన్స్ట్రక్షన్ కంపెనీ లావాదేవీలపై కేటీఆర్ ఫోకస్ చేశారు. రెవెన్యూ శాఖ అనుమతులు రావాలంటే పర్సంటేజ్ల పేరుతో వసూళ్లు చేస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి ఆరోపణలు చేయడం జరుగుతోంది? ఇప్పటికే గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబులు పేల్చుతా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఇన్ఫాక్ట్ బాంబులు పేలుతా అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పుడు తాను కూడా బాంబు పేల్చేందుకు సిద్ధమంటున్నారు. పొంగులేటికి సంబంధించి బాంబు పేల్చుతా అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. 2-3 రోజుల్లో సంచలన విషయాలు రివీల్ చేస్తా అంటున్నారు ఆయన. గతంలో మంత్రికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశానికి సంబంధించి విషయాలను బహిర్గతం చేయబోతున్నారా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తరచూ వివాదాలు చిక్కుకోవడం వెనకాల కారణం ఏంటి? మంత్రి కుమారుడి కన్స్ట్రక్షన్ కంపెనీ లావాదేవీలపై కేటీఆర్ ఫోకస్ చేశారా? రెవెన్యూ శాఖ అనుమతులు రావాలంటే పర్సంటేజీల పేరుతో వసూలుకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్న సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎటువంటి బాంబు పేల్చబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్? ఇటు కేటీఆర్ ఎటువంటి అంశాల మీద ఫోకస్ చేశారు? ఎప్పుడు మాట్లాడబోతున్నారు? 2-3 రోజుల్లో బాంబు పేల్చుతా అంటున్నారు. ఎందుకు 2-3 రోజుల సమయం ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు దీపావళికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయం గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా బాంబులు పేల్చుతా అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ సియోల్ పర్యటనలో సందర్భంగా ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ చేశారు ఆ టైంలో బాంబులు పేలుస్తారని. కానీ అప్పటి నుంచి పెద్దగా కేటీఆర్ అరెస్ట్ అయింది లేదు, పెద్దగా అలజడి జరిగింది లేదు. పొలిటికల్ గా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది, పొలిటికల్ బాంబులు పేలనున్నాయనేటువంటిది. దీంట్లో ఆబాస్ పాలయ్యారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఆయన పేరుని డైరెక్ట్ గా బాంబులేటి శ్రీనివాసరెడ్డిగా పలు మీడియా సమావేశాల్లో కేటీఆర్ ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కేటీఆర్ 2 రోజుల క్రితం మాట్లాడుతూ ఒక 4-5 రోజుల్లోనే ఖచ్చితంగా పొంగులేటి పైన ఆటం బాంబు వేయబోతా ఉన్నానంటూ ఒక స్టేట్మెంట్ చేశారు. దీనిపైన చర్చ సాగుతా ఉంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు త్వరలో అరెస్టు కానున్నారు, పెద్ద ఎత్తున అరెస్టులు ఉంటాయి, వారి అవినీతికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలని డాక్యుమెంట్స్ తో పాటు లీగల్ గానే వారిపైన చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. అలాంటివి జరగలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. ఈడీ రైట్స్ అయ్యాయి ఆయన పైన, ఇటు ఈడీ గాని ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని దీనిపైన ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు, మాట్లాడలేదు అనేటువంటి చర్చ కొనసాగింది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎలాంటి అంశాన్ని ప్రస్తావించనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే కేటీఆర్ ఆటం బాంబ్ అన్నారు. ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. తెల్లాపూర్ లో గానీ, తర్వాత గచ్చిబౌలి ఏరియాలో గానీ, ఈ పలు ప్రాంతాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా ప్రాంతాల్లో గానీ, దానితో పాటు వరంగల్ కి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా దాంట్లో పనులు దక్కించుకుంది రాఘవ కన్స్ట్రక్షన్. ఆయన ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. సో ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి మంత్రి కన్స్ట్రక్షన్ ఆయన సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్. సో వీటన్నిటి నేపథ్యంలో పొంగులేటి విషయంలో కేటీఆర్ ఏం చెప్పనున్నారు బయట అనేటువంటిది ఆయన వ్యాఖ్యలతో సెన్సేషన్ గా మారింది. సో గత కొంతకాలంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వరకు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ గా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి, తర్వాత మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను దృష్టిలో పెట్టుకొని. సో కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏమై ఉంటుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ అంశాన్ని ఆయన ఎక్స్పోజ్ చేయనున్నారనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. అంటే ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేశారు? 2-3 రోజులు అంటున్నారు. అంటే ఒకటి బాబు పేల్చే అంశానికి సంబంధించిన వెంటనే పేలే అవకాశం ఉంటుంది. సో బట్ ఎందుకు 2-3 రోజుల సమయం? ఎటువంటి చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ వర్గాల్లో? అంటే చిట్ చాట్ లో సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా సమావేశం తర్వాత
వరుసగా కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కి సంబంధించి. ఇప్పుడు గతంలో లగచర్ల గాని, హైడ్రా విషయంలో గాని, తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి హెచ్సియుకి సంబంధించి ఏదైతే కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో గాని అక్కడ కూడా దాదాపు 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. దాంట్లో ఒక బీజేపీ మంత్రి ఉన్నాడనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటిని టార్గెట్ గా స్టేట్మెంట్ చేస్తున్న సందర్భంలో పొంగులేటి గురించి కూడా మాట్లాడారు ఆయన. గతంలో పొంగులేటి పైన ఈడీ కేసులు అయ్యాయి, వాటికి సంబంధించి ఈడీ రైట్స్ అయ్యాయి ఇంట్లో. కానీ ఈడీ నోరు మెదపలేదు, ఇటు పొంగులేటి దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు అనేటువంటి చెప్తూనే దాంట్లో భాగంగా గతంలో పొంగులేటి బాంబులు పేలుతాయన్నాడు కానీ ఇవేం పేలలేదు. కానీ ఈసారి మాత్రం మేము ఆటం బాంబు వేయబోతా ఉన్నాను పొంగులేటి పైన అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. గతంలోనే ఆయన చెప్పిన పలు సందర్భాల్లో పొంగులేటిని బాంబులేటిగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి పొంగులేటి అంశం ఏ అంశాలపైన, పొంగులేటి అంశంలో ఏది ఫోకస్ చేయనున్నారు? ఆయన సొంత కంపెనీ అయినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్, లేదు అంటే ఇంకా ఇతరత్ర మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో ధరణి నుంచి భూభారతిగా మారింది. సో దీనికి సంబంధించి ఆ విషయంలో కొన్ని అవకతవకలు బయట పెట్టనున్నారా ఏంటి అనేటువంటిది చూడాలి. కొన్ని రోజుల్లోనే కేటీఆర్ బాంబు పేల్చనున్నారు, కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే బాంబు పేల్చదంటూ కేటీఆర్ చెప్పుకొచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎవరి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యవహారం మీదే ఫోకస్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే వ్యాపార విషయాల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉందా? ఎటువంటి ఫోకస్ చేయబోతున్నారు, లేకపోతే ఎటువంటి ఫోకస్ చేయడం జరిగింది మాజీ మంత్రి కేటీఆర్? అంటే బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులపైన, ముఖ్యమంత్రి మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయాలపైన ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్. వీళ్ళు అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన, ఇప్పుడు ఎగ్జాంపుల్ పోర్ట్ సిటీకి సంబంధించిన అంశం పైన కూడా కేటీఆర్ మాట్లాడారు. తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, స్కీమ్ల విషయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, తర్వాత ఈ భూముల అమ్మకం విషయంలో కానీ కొన్నిటిపైన ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నాం. అన్ని ఆధారాలు మా దగ్గర కూడా వస్తున్నాయి, 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము, ఏం జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో మాకు సమాచారం ఉంటుందంటూ మాట్లాడారు. గతంలో కూడా పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీరందరికీ సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడారు. ఎవరెవరి శాఖలు ఏమేం జరుగుతుందో అంత సమాచారం ఉంది అంటూ. సో పొంగులేటి విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కేటీఆర్ మాట్లాడే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ లో కూడా కాస్త కొన్ని రోజుల నుంచి కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ నింపే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు, ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, కవిత. కాబట్టి సో మరొకసారి పొంగులేటి పైన మాట్లాడడం పైన ఏం మాట్లాడనున్నారు, ఏ అంశాలు బహిర్గతం చేయనున్నారు కేటీఆర్ అనేటువంటి చర్చ సాగుతా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మారబోతున్న వ్యవహారం అంటే అవునని మాట వినిపిస్తోంది. పొంగులేటికి సంబంధించి బాంబు పేల్చుతా అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. 2-3 రోజుల్లో సంచలన విషయాలు రివీల్ చేస్తా అంటున్నారు మాజీ మంత్రి. గతంలో మంత్రికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరిగిన నేపథ్యంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుంటూ డిస్కషన్ జరుగుతున్న తరుణంలో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. దాంతోపాటు మంత్రి కుమారుడి కన్స్ట్రక్షన్ కంపెనీ లావాదేవీలపై కేటీఆర్ ఫోకస్ చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖ అనుమతులు రావాలంటే పర్సంటేజ్ల పేరుతో వసూళ్లు అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో అన్ని అంశాలకు సంబంధించి ప్రస్తుతం డిస్కషన్లో ఉన్నాయి. ఇంతకీ ఏ అంశాన్ని కేటీఆర్ చెప్పబోతున్నారు, ఏ అంశానికి సంబంధించి ప్రస్తావించబోతున్నారు, ఆయన పేల్చబోతున్న ఆ బాంబు ఏమవ్వచ్చు, మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.